టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై బ్లూ మీడియా వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఐటీడీపీ వింగ్ క్లారిటీ ఇచ్చింది. నారా లోకేష్ ను అబాసుపాలు చేసేందుకు అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టులు పెట్టడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. లోకేష్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ అరెస్ట్ అంటూ ఫోటోలు పెట్టుకుంటూ సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ పై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఐటీడీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై బ్లూ మీడియా వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఐటీడీపీ వింగ్ క్లారిటీ ఇచ్చింది. నారా లోకేష్ ను అబాసుపాలు చేసేందుకు అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పోస్టులు పెట్టడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. లోకేష్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు భయపడిపోతున్నారన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ అరెస్ట్ అంటూ ఫోటోలు పెట్టుకుంటూ సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ పై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని హెచ్చరించారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఐటీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మరి వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎలా ఆపదలుచుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారికి సంబంధించిన సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి కూడా విస్తృతంగా అమెరికాలో అరెస్ట్ చేశారనేటువంటి దాన్ని పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం, షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె ప్రజల్లోకి వెళ్లడం, అన్న జగన్ సంబంధించినటువంటి పాలన పైన కావచ్చు, లేదా ఆమె చేస్తున్నటువంటి అనేక విమర్శల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్ కావచ్చు, ముఖ్య నేతలందరూ ప్రస్తుతం ఆ విమర్శలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో విషయాన్ని డైవర్ట్ చేయడం కావచ్చు, లేదా ప్రత్యర్థి పైన బరువు జల్లేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇలాంటి ఫేక్ ప్రచారానికి కూడా ఒడికట్టారు. దీన్ని వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి స్ట్రాటజీ రూపొందించేటువంటి వారి సలహాలతోనే ఈ కార్యక్రమం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని ఫేక్ అకౌంట్లు కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి మీడియా ద్వారా ఈ పోస్టులన్నింటినీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపైన కొద్దిసేపటి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు అనేది కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం, యువగలం యాత్ర తర్వాత టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇంకొక వైపు వీరి కార్యక్రమాలలో భాగంగా అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, వీటిపైన కసరత్తు చేస్తున్నటువంటి సమయం. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా టీడీపీ నాయకుల్ని, టీడీపీ పార్టీని, జనసేనని ప్రజల్లో డ్యామేజ్ చేసేటువంటి పనికి ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా పూనుకుంది. అందులో భాగంగానే ఇలాంటి ఫేక్ ప్రచారాలను కూడా తెరలేపింది. ఏదో ప్రతిరోజు కూడా మనం చూసాం, గత 2 రోజులుగా టీడీపీ జనసేన టికెట్లు సంబంధించినటువంటి లిస్ట్ అంటూ కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఎవరికి ఎన్ని సీట్లు ఏంటనేది, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే ఏకంగా నారా లోకేష్ పైన ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వారికి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఖండిస్తోంది. అంతేకాదు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వారిపైన కంప్లైంట్ ఇవ్వడం, లీగల్ గా కూడా
ప్రొసీడ్ అవుతామని చెప్పి కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. సుమిత్ర, మొత్తానికైతే ఇది ఫేక్ ప్రచారం అనేది టీడీపీ చాలా స్పష్టంగా